M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతిరోజు మనం పూజ చేసుకున్నప్పుడు చెంబుతో నీళ్లు తీసుకెళ్లి పంచపాత్రలో కానీ దేవుడి దగ్గర పెడతాం. అది ఎందుకు అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. దేవుడి దగ్గర చెంబుతో నీళ్లు మనం ఎందుకు పెడతాము? దేవుడి దగ్గర మనం పూజ చేసుకునేప్పుడు చెంబుతో నీళ్లు ఎందుకు పెడతాం అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పూజ గదిలో చెంబు పాత్రలో లేదా మట్టి పాత్రలో నీటిని ఉంచడం చేస్తూ ఉంటాం. ఇలా నీటిని ముంచి ప్రార్థించడం ద్వారా సర్వ దేవతలు కూడా సంతృప్తి చెందుతారు అనేటువంటి విశ్వాసం మనకుంది. అలాగే మహానైవేద్యం కంటే నీటిని ముంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలను కూడా మనకి ఇస్తారని చెప్పేసి మనకి ఆధ్యాత్మికమైనటువంటి పండితులు చెప్తుంటారు. మనకి నైవేద్యం పెట్టినప్పుడు నీళ్లు చల్లాలి. అందుకని చెంబుతో నీళ్లు తప్పనిసరిగా అక్కడ మనం పెట్టుకుంటాం. ఆ నీటిని చల్లి మనం నైవేద్యం పెడతాం. ఇలాగ రాగి చెంబుతో కానీ మంచినీటిని ఉంచి మంత్రపఠనం అయిపోయిన తర్వాత ఆ నీటిని మనం తాగటం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు. పూజ అయిపోయిన తర్వాత ఆ నీళ్ళని మనం చక్కగా దాహం కింద తీసుకున్నట్లయితే, మంచినీళ్ళని తీసుకున్నట్లయితే తీర్థం కింద మనకి అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే ప్రతిరోజు పూజ సమయంలో నీటిని ఉంచి తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలు పోతాయి. అవి తీర్థంగా అందరికీ అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి వినాశనం, సమస్త పాపక్షయకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం, పావనం, శుభం శుభం శుభం. అకాల మృత్యుహరణం, అకాలంగా మనకి మృత్యు రాదు. అలాగే ఏ సమస్యలు మనకి దోషాలు ఉండవు అని చెప్పేసి ఆ నీటిని తీర్థంగా మనం తీసుకున్నట్లయితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని తప్పనిసరిగా మనం పూజ చేసేప్పుడు చెంబుతోటి, రాగి చెంబుతోటి, లేకపోతే వెండి చెంబుతోటి, లేకపోతే ఇతర గ్లాస్ తోటి, లేకపోతే పంచపాత్రతోటి నీళ్ళు అక్కడ పెట్టుకుని ఆ పూజ పూర్తయిన తర్వాత, మంత్రపఠనం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా మనం స్వీకరించాలి. అలాగే ఆ తీర్థంగా స్వీకరించిన తర్వాత మిగిలినటువంటి నీటిని తీసుకెళ్లి తులసి కోటలో కానీ లేదా ఇతరత్ర మొక్కల్లో కానీ పోస్తూ చేయాలి. ఎవరు తొక్కకూడదు. ఇలా చేస్తే కనుక మనం ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఆ ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే కనుక దోషాలు కూడా పోతాయి. అలాగే పూజ చేసేప్పుడు గంటను మోగించాలి. గంటను కొడతాము నైవేద్యం పెట్టేప్పుడు కానీ, హారతి ఇచ్చేప్పుడు. ఈ గంటను కొట్టడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ కూడా బయటకు పోతాయి. అందుకని తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం పెట్టేప్పుడు కానీ, హారతి ఇచ్చేప్పుడు కానీ గంటను కొట్టాలి. అలాగే దేవాలయాల్లో కూడా గంటను కొట్టమంటారు. అక్కడ ఏమైనా దుష్టశక్తులు ఉన్నట్లయితే ప్రతికూల శక్తులు పారదోలేందుకని చెప్పేసిన మనకి ఆధ్యాత్మిక పండితులు అందరూ కూడా చెప్తున్నారు. అలాగే పూజ సమయంలో ప్రకృతిని, పంచభూతాలని కూడా మనం ఆరాధించాలి. ప్రకృతిని ఆరాధించాలి, పంచభూతాలని మనం ఆరాధించాలి. ఇలా ఆరాధించడం వల్ల మనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశించవు. ముందు ముఖ్యంగా. అందుకని తప్పనిసరిగా మనం ప్రకృతిని, అలాగే పంచభూతాలు, గాలి, నీరు, భూమి, ఆకాశం, ఈ పంచభూతాలని మనం సేవించాలి. ఇలా సేవించడం వల్ల మనకి మన ఇంట్లోకి కానీ, మన పరిసర ప్రాంతాల్లో కానీ దుష్టశక్తులు కానీ ఇవేవి రావు. మనకి ఆరోగ్యంగా ఉంటుంది. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, పూజ చేసేటప్పుడు
తప్పనిసరిగా ఒక రాగి చెంబుతో కానీ మట్టి పాత్రతో కానీ వెండి పాత్రతో కానీ గ్లాస్ తోటి కానీ పంచపాత్రతో కానీ నీళ్ళు అక్కడ పెట్టుకోవాలి. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత, దేవుడికి మంత్రం ఉపదేశించిన తర్వాత, పూజ అయిన తర్వాత ఆ నీటిని దాంట్లో పెడతాం కాబట్టి ఆ నీరు మనం తాగటం వల్ల మనలో ఉన్నటువంటి రోగాలు పోతాయి. ఒకటి. రెండోది ఏంటంటే కాసిన నీళ్లు వేరే ఉత్తరంలో కూడా అక్కడ ఉంచాలి. ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెడతాం. నైవేద్యం పెట్టిన తర్వాత ఆ దేవుడు భోజనం చేసిన తర్వాత ఆ నీరు తాగాలి. మనం అన్నం తిన్న తర్వాత మంచినీళ్ళు ఎలా తాగుతామో దేవుడు కూడా మంచినీళ్ళు తాగుతాడు. కాబట్టి అందుకని మనం ఆ నీళ్ళని అక్కడ పెట్టినట్లయితే ఆ దేవుడు ఆ నీటిని ఆహారం తిన్న తర్వాత ఆ నీటిని తాగుతాడు. అలాగే ఆ నీటిని తాకగా మిగిలినటువంటి నీటిని మనం తీర్థంగా స్వీకరించినట్లయితే మనకి అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే ఇంకా మిగిలిపోయినటువంటి నీటిని కింద పారిపోసి తొక్కకుండా తులసి కోటలో కానీ మొక్కల్లో కానీ పోయాలి. అలాగే ప్రకృతిని పంచభూతాలని సేవించాలి. అప్పుడు దుష్టశక్తులు మన ఇంట్లో ప్రవేశించకుండా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకుని మీరు పూజ చేసుకుంటారని, నిత్య పూజ చేసుకుంటారని ఆశిస్తూ ఆ భగవంతుని కృపా కటాక్ష వీక్షణాలకి మీరు పాత్రులవుతారని, అలాగే మీరు మీ మనసులో ఉన్నటువంటి సకల కోరికలు ఆ పరమేశ్వరుని ప్రీతితో అనుగ్రహంతో పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నేను కోరుకుంటూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన సనాతన సాంప్రదాయాలు, మన పూజా వివరాలు అన్నీ కూడా మన పిల్లలకి మనం చేస్తుంటే మన పిల్లలకి తెలుస్తాయి. మన సనాతన సాంప్రదాయాలు విలువ ముందు మనం ఆచరించి 10 మందిని ఆచరించమని చేయాలి. మనమే తప్పుడుగా ఉంటే కనుక ఆ 10 మంది మన పిల్లలు వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. అందుకని మనం సన్మార్గంలో ప్రవర్తించి మనం 10 మందికి ఆదర్శంగా నిలిచి వాళ్ళని మన మార్గంలో సనాతన సాంప్రదాయాలని విలువల్ని ఆ పిల్లలకి తెలియజేస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ్ వెంకట ప్రభాకర్.